స్టేజ్కి వచ్చిన తర్వాత కొన్ని విషయాల్లోనే ఆగిపోయింది. రాబోయే రోజుల్లోనూ మనకి ఓబళాపురం మైన్స్ ఉంది, దాన్ని కూడా ఇండస్ట్రియల్ కారిడార్ చేసాక కూడా ఎంతో ఉపయోగపడతారు. మన ఇంట్లో పిల్లలు చదివిన పిల్లలకు కానీ ఇంకొకరికి కానీ ఉద్యోగాలు రావాలి అంటే తిరిగి జగన్మోహన్ రెడ్డి రావాలి. మీకు సంక్షేమ పథకాలు తిరిగి అందాలి అంటే ఒక నమస్కరిస్తూ ప్రతి ఒక్కరికి నమస్కరిస్తూ చెప్పండి వస్తారు వాళ్ళంతా చెప్పి లేనిపోని హామీలు ఇచ్చి మీ తలకాయ చెప్తారు. వాటిని చేయడం పరిస్థితి లేదు. ఉన్నప్పుడు చేసిన వ్యక్తి 5,9,00,000 రూపాయలు చెక్కును కూడా ఇవ్వడం జరుగుతుంది. ₹1,00,000 చెక్కును పంపిణీ చేయడం జరుగుతుంది ఎమ్మెల్యే గారు, అదేవిధంగా మెట్టు గోవిందరెడ్డి సార్ గారు. మరి ఈ డబ్బులు 2-3 రోజుల్లో మీ అకౌంట్ లో పడతాయి. ఎవరు సార్ వాడు? గవర్నమెంట్ ఎవరు వాడు? ఏం ప్రోటోకాల్ ఉంది సార్ వాడికి? ఎవరు సార్ వాడు? పంపించాడు సార్. ఏం ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తారు మీరు? ఏం ప్రోగ్రామ్ ఇది? డబ్బులు ఉంటే అనేది పెట్టుకుని విషయం చెప్తా ఉన్నా. ఒక్కసారి వేదిక వైపు చూడండి. ఇంతకుముందు కూడా మీరు చూశారు. ఇది ఒక ప్రభుత్వానికి సంబంధించినటువంటి గవర్నమెంట్ ప్రోగ్రాం. నేనేమీ మాట్లాడలేదు. ప్రతిపక్షం వాళ్ళు ఏ ప్రోటోకాల్తో మెట్టు గోవిందరెడ్డి వేదిక పైన వస్తాడని చెప్పి ప్రతిపక్షం వాళ్ళు అడిగినప్పటికీ కూడా నేను అబ్జెక్షన్ చెప్పలేదు. మెట్టు గోవిందరెడ్డి గారి వెంట వచ్చినటువంటి వాళ్ళు ప్రజాప్రతినిధులు కాకపోయినా వచ్చిన వాళ్ళందరినీ కూడా వేదిక పైన కూర్చోబెట్టినా కూడా మీ అందరి సమక్షంలోనే కూడా ప్రతి ఒక్కరూ వేదిక పైన ఉన్నా కూడా ఎవరికి నేను అభ్యంతరం చెప్పలేదు. ప్రోటోకాల్ లేని వ్యక్తులు కూడా మాట్లాడినా కూడా మైక్ తీసుకొని నేను మాట్లాడలేదు. తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్ళు మైక్ తీసుకుంటే దరిదాపు వాళ్ళపైన దాడి చేసినంత పని చేసి వాళ్ళని వేదిక నుంచి కూడా వెళ్ళగొట్టారు. వేదిక పైన మెట్టు గోవిందరెడ్డి గారు ఎప్పుడు వచ్చినా కూడా 1.5-2 గంటలు ఆలస్యంగా వచ్చినా కూడా ఈ కార్యక్రమాలని ఆయన వచ్చే వరకు కూడా ఆపి మన బొమ్మన హాల్లో 10 గంటలు కానీ మెసేజ్ పెడితే 12:40కి వచ్చినాడు మెట్టు గోవిందరెడ్డి గారు. అయినా కూడా ఓపికగా అక్కడ వెయిట్ చేస్తున్నాం. కావాలని ఏదో ఒక సింపతి క్రియేట్ చేసుకోవాలని చెప్పి రెచ్చగొట్టడము, మెట్టు గోవిందరెడ్డి గారికి జేజేలు పలికించుకోవడము, మన కనయకందులో నేను మాట్లాడుతూ ఉంటే నాకు కరెంటు కట్ చేయడము, ఆయన వచ్చినప్పుడు మైక్ లేకుండా చేయడము, ఆయన వచ్చినప్పుడు టపాకాయలు కాల్చి జై జై అని అరవడము, ఆయన పోయేటప్పుడు మళ్ళీ టపాకాయలు కాల్చి జై జై అని అరవడము, ఈ ప్రభుత్వ కార్యక్రమాన్ని సర్వనాశనం చేస్తూ ప్రోటోకాల్ ఉల్లంఘిస్తూ రకరకాలుగా వాళ్ళు డ్రామాలు చేస్తూ ఉన్నారు. దీనికంతా కారణం మెట్టు గోవిందరెడ్డికి. ఆయనకి టికెట్ వస్తుందా లేదా అనే విషయం ఆయనకి తెలిసాలా, పార్టీ హైకమాండ్ తెలిసాలా. ఆ విషయాన్ని కూడా ఈ కార్యక్రమంలో ప్రభుత్వ కార్యక్రమంలో సంబంధం లేని విషయాలన్నీ కూడా ఆయన తీసుకుని
అందరినీ ఇబ్బంది కూడా పెడతా ఉన్నారు. మీ అందరికీ తెలుసు, ఏ ఎమ్మెల్యే అభివృద్ధి చేసినా కూడా ప్రభుత్వ నిధులతోనే అభివృద్ధి చేయాలి. నేను అభివృద్ధి చేశానని చెబితే అవి నాకేదో సంబంధం లేనట్టు జగన్ డబ్బులు ఇచ్చినట్టు చెప్తున్నారు. అలాంటి మాట అంటే నేను సమాధానం చెప్పవలసి వస్తుందా చెప్పండి, లేదా? నేను చెప్తూ ఉన్నా, ప్రభుత్వ డబ్బులే కదా, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినా కూడా ప్రభుత్వ డబ్బులా కాదా? ఇది చెప్పడం లేదు. 2004లో అతను ఎమ్మెల్యేగా 5 సంవత్సరాలు ఉన్నాడు. 6 సంవత్సరాలు ఎమ్మెల్సీగా తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాడు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అతను ఒక మాట అడిగినాడు పెట్టుకోని రెడ్డి గారిని, నీవు 5 ఏళ్లలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏం చేసినావు, 6 ఏళ్ళు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఏం చేయడం చెప్పమంటే చెప్పడానికి నోరు కూడా లేదు వాళ్ళకి. రాబోయే రోజులు అన్నీ కూడా ఏదేదో లేనిపోయినవన్నీ కూడా మాట్లాడుతూ ఈ గవర్నమెంట్ కార్యక్రమాన్ని గబ్బు రేపుతా ఉన్నారు. ఇలా ఉంటే, ప్రభుత్వ కార్యక్రమాలు ఇలా నిర్వహిస్తే రాబోయే రోజులలో వాళ్ళు ప్రజలకు ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారో నాకైతే తెలియదు. అడగడిగినా నన్ను ఇన్సల్ట్ చేసే ప్రయత్నం చేయడము, నాకు మైకులు కట్ చేయడము, నా ముందరనే మెట్టుకోని రెడ్డికి జై అనడము, ముందునే అటు ఇటు తిరగడము, ఎవరు పడితే వాళ్ళు మైక్ పట్టుకొని మాట్లాడడము, ఎవరు పడితే వాళ్ళ వేదికపైకి రావడము, అంతా కూడా అల్లరి చేస్తూ ఉన్నారు వాళ్ళంతా కూడా. నేను ఎంత ఓపికగా ఉన్నా, మన కనేకందులో ఎవరు వేదిక పైన ఉన్నా నేను మాట్లాడలే. అదేవిధంగా మళ్ళీ గుమ్మగట్టలో ఆయన ఇప్పుడు ఏది లేదు అతనికి. మాజీ ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసరావు ఇంకా మాజీ మంత్రి, ఓన్లీ మాజీ ఎమ్మెల్యేనే, కానీ నేనేం మాట్లాడలేదు. ఆయన తోటి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆయన సమాధానం చెప్పినాడు. కానీ హైకమాండ్ అతనికి బుద్ధి ఉందా అని అడిగినారంట. దానికి ఆయన ఏం సమాధానం చెప్పాడో నాకైతే తెలియదు. మీ ఎదురుగా కదా, మీ ఎదురుగా ఓపెన్ గా మైక్ లోనే మాట్లాడినాడు. అధిష్టానం వాళ్ళు మెట్టుకోని రెడ్డికి నీకు బుద్ధి ఉందా అని అడిగినారంట. మళ్ళీ ఆయన ఉంది అని చెప్పినాడా లేదని చెప్పినాడా మనకైతే తెలీదు. మైక్ లో ఆ విషయం అయితే చెప్పలేదు. గుమ్మనూరు జయరాం గారు ఇంటికి వచ్చిన విషయం అయితే వాస్తవం. ముఖ్యమంత్రి గారు పిలుస్తున్నారు, రమ్మని పిలవడానికి ఆయన వచ్చినాడు. నాకు ఇంట్లో పనులు ఉన్నాయి, పూజలు ఉన్నాయి, ఇప్పట్లో నేను రాలేను అని చెప్పినాను. ఇది వాస్తవం. ఆయన ఏమన్నా రాయడం టికెట్ ట్రై చేస్తున్నాము, ఎమ్మెల్యేగా ఉన్న శ్రీచరణ తీసుకుంటూ పెనుగొండలో పెట్టినా. ఎవరిని ఎక్కడి నుంచైనా తెచ్చిపెట్టుకోవచ్చు. హైకమాండ్ అభ్యర్థులకు ఉన్న రిపోర్ట్స్ అని చెప్తున్నారు వాళ్ళు. వాళ్ళ దగ్గర ఏం రిపోర్ట్స్ ఉన్నాయో హైకమాండ్కి తెలిసాలా. కాబట్టి వాళ్ళ రోజులు ఉండే సమాచారాన్ని ఆధారపడి వాళ్ళు ఏ నిర్ణయం అయినా తీసుకోవచ్చు. ఈయన నాకు టికెట్ అని ఈయన అనుకుంటే అయిపోతుందా? హైకమాండ్ కూడా అనుకోవాలి కదా. మాట తప్పుడు అంటారు. మన కళ్ళెదురుకు టికెట్ ఇచ్చినాడు, ఆయన ఇచ్చినాడు, మరి 2 రోజుల్లో రంగయ్య పేరు అనౌన్స్ చేసినాడు. కాబట్టి ఏమైనా తిరగచ్చు. వచ్చిన మాట వాస్తవము. వచ్చినాడు, కాసేపు కాఫీ తాగిపోయినాడు. దాని ముఖ్యమంత్రి గారు కూడా వచ్చి ఒక కప్పు కాఫీ తాగమని అడిగినారు. అదే మాట చెప్పినారు, అన్న నేను పోయి ఒక కప్పు కాఫీ తాగొచ్చినా నీవు కూడా రానా కాఫీ తాగొస్తుంటా అని పిలిచినాడు మన గుండూరు చేయరాము. నాకు పనులు ఉన్నాయబ్బా, ఇప్పట్లో రాలేను, ముందు రోజులలో ఏం ఆలోచన చేసుకోవాలో అప్పుడు నిర్ణయించుకుందామని చెప్పినారు. అది కదా. రాయదుర్గం సీటు గురించి ఏమైనా